ఒడిసింది అయిపోయింది కథం అంతా ఓకే అన్నట్టే అయింది బండి సంజయ్ ఈటెల రాజేందర్ లొల్లి అని బీజేపీ పార్టీ కార్యకర్తలు అభిమానులు సంబరపడదాం అనుకునే లోపట్నే మళ్ళా మొదలైంది బీజేపీ పార్టీల కుమ్ములాట. ఈసారి ముసుగులో గుద్దులాట కాదు, బాజాప్తా బజారుకు ఎక్కుతాం అన్నట్టే జరుగుతున్నది సోషల్ మీడియా అనే 3 బజార్ల కాడ లొల్లి. చిన్నగా సిలికి గాలివానై గంగల కొట్టుకోపోయే కాడికే వచ్చేటట్టు కొడుతున్నదట పువ్వు గుర్తు పార్టీ లొల్లి. అటు బండి సంజయ్ ఇటు ఈటెల రాజేందర్ కమలం పువ్వును అటు ఇటు గుంజి రెక్కలు లేని కమలం తొడివనే మిగిల్చేటట్టు కొడుతున్నది కడకాట. ఇన్ని రోజులు పార్టీ లోపట ఏం జరిగిందో మనకు తెలియదు అని ఈటెల రాజేందర్ అభిమానులు ఏకంగా ఓ పాటను సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. దిక్కులాగా నిలిచినోన్ని దిగదార్చే మాటల దిక్కులన్నీ ఒక్కటైన బెదిరిపోడు ఈటెల అని పాడిచిండ్రు. ఇక దానికి అటు బండి సంజయ్ వర్గం ఊకుంటారా? నిన్న మొన్న వచ్చినోనికి నీకే అంత నీలుగుడు ఉంటే మాకెంత ఉండాలరా అన్నట్టు కామెంట్లు పెడుతున్నారు. కమ్యూనిస్టులకు కాషాయానికి వడది, మేమంతా కట్టర్ కాషాయం కార్యకర్తలం, ఇష్టం లేకుంటే వెళ్ళిపో అన్నట్టు బూతు కామెంట్లు కూడా పెడుతున్నారు. అందుకే తెలంగాణలో ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టది ఇంకో దారి అన్నట్టు బీజేపీ పార్టీ ప్రభుత్వం మీద కొట్లాడకుండా వాళ్ళే కొట్లాడుతున్నారు. ఈటెల రాజేందర్ లేకుంటే బీజేపీ పార్టీకి ఇంత విలువ ఉండేది కాదు, తాను వచ్చినాకనే పార్టీ జోషి పెరిగింది, తెలంగాణ ఉద్యమకారుడు బీజేపీ పార్టీలో ఉన్నాడు అని చెప్పుకోగలుగుతున్నారని ఈటెల వర్గం కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఏ ఎన్నికలు వచ్చినా వర్గాల నడుమ పోరాటం జరుగుతూనే ఉన్నది. ఎప్పుడు అధ్యక్ష పదవికి ఎన్నికలు వచ్చినా అటు బండి ఇటు ఈటెల కొట్లాటలు మొదలవుతున్నాయి. ఎవరికి వాళ్ళే మీటింగులు పెట్టుకున్నాడు, తొక్కుదామాన్ని చూస్తున్నారని ఎవడేం బీకలాడని మైకులలోనే మాట్లాడుకున్నారు. అంత చదువుకున్నది ఏం కాదుగా అనుకునే లోపట్నే మళ్ళా మొదలైంది సోషల్ మీడియాలో రచ్చ. రంగిజేడే మంగిజేడే అన్నట్టు 2 వర్గాలు పంతాలకు పోయి తెలంగాణలో పార్టీని చెడగొడుతున్నారు తప్ప బాగు చేసింది ఏమీ లేదు. అందుకే కమలం గుర్తు పార్టీ కార్యకర్తలు కంటికి నిద్ర లేదు అన్నట్టు రంది పడుతున్నారట. ఇట్లా అయితే మా పార్టీ ఎన్నడూ బాగుపడాలి, ఎట్లా ముందడికి పోవాలి అని బాధల మునిగి తేలుతున్నారట. ఏందో ఏమో పోరి బీజేపీలో వర్గ పోరు కొట్లాట.